ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు జూనియర్ ఎన్టీఆర్. తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలంటూ కూడా పిటిషన్ వేశారు. సోషల్ మీడియా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో తన పేరు ప్రతిష్ట దిగజార్చే విధంగా కూడా చిత్రాలను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కోరారు. జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్పై విచారణ జరిపింది కోర్టు. ఇక కేసును విచారించారు జస్టిస్ అరోరా. ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం 3 రోజుల్లో వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది ధర్మాసనం. ఇక ఈ కేసులో గతంలో గనక చూసుకుంటే వ్యక్తిగత హక్కుల కోసం కోర్టులను నాగార్జున, చిరంజీవి కూడా ఆశ్రయించారు. ఇక మనం చూసుకుంటే కనుక బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ కానీ వీళ్ళు, మరొక వైపు ఇళయరాజా, రీసెంట్గా ఇళయరాజా కూడా తన ట్యూన్స్ని కానీ తన ఫోటోలను కానీ ఎక్కడా వాడకూడదు, ఇప్పటి వరకు ఎవరు వాడారో వాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించాలి, తనకు ఎంత అర్జించుకున్నారో ఎంతవరకు సంపాదించారో ఆ వివరాలన్నీ కూడా తనకు తెలియాలంటూ కూడా ఇళయరాజా కోరటం జరిగింది. ఈ విధంగా కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కూడా వాళ్ళ వ్యక్తిగత హక్కులను పరిరక్షించుకోవడానికి కోర్టులు మెట్లెక్కుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ఫిల్మ్ అనలిస్ట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ విచారణ గురించిన డీటెయిల్స్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో, తన వ్యక్తిగత స్వేచ్ఛ, సోషల్ మీడియా కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఇతరత్ర ఈ కామర్స్ వెబ్సైట్స్ కావచ్చు, తన పేరుని, ఫోటోని వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారనే పాయింట్ మీద ఆయన దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ సమస్య ప్రధానంగా ఎక్కడొచ్చింది అంటే ఏఐ టెక్నాలజీ వల్ల వచ్చిందని చెప్పాలి మనం ముఖ్యంగా. ఎందుకంటే గత కొద్ది నెలలుగా చాలా మంది నెటిజన్లు కావచ్చు, యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ని కానీ ఫోటోల్ని కానీ వాడుకుని కొన్ని ట్రోలింగ్ వీడియోస్ చేస్తున్నారు, కొన్ని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని ఒక అయోమయం పరిస్థితి నెలకొంది. నిజంగా ఇది జరిగిందా అన్నట్టుగా కొన్ని వీడియోలు చాలా సహజత్వంతో ఉండడం వల్ల అవి వీళ్ళ ఇమేజ్ ని దెబ్బతినడం అనేది జరుగుతోంది. ఒక జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనే కాదు, చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, ఇంతకుముందు ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ కూడా ఈ సమస్యను ఫేస్ చేసిన వాళ్ళే. మనం కొంచెం వెనక్కి వెళ్తే ఒక 2 సంవత్సరాల క్రితం రష్మిక మందన్న, తర్వాత అలియా భట్లు కూడా డీప్ ఫేక్ వీడియోస్ ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే వాళ్ళు చెయ్యని చర్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా చేసినట్టుగా కొందరు క్రియేట్ చేసిన వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. కామన్ పీపుల్ అందరూ కూడా అవి నిజంగా వాళ్ళేమో అనుకుని భ్రమపడి చాలా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే భవిష్యత్తులో వీటి తాలూకు పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయి. వీటిని ముందే గుర్తించిన సెలబ్రిటీలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో ఏదైతే కేసు వేశారో అలాంటివి మనం భవిష్యత్తులో చాలా చూడబోతున్నాం. ఎస్ రవీంద్ర, అంటే ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూడా సెలబ్రిటీస్ కూడా ఈ డీప్ ఫేక్ వీడియోస్ కూడా బాధితులుగా మారుతూ కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇంకా రీసెంట్గా చూస్తే కనుక లోక్సభలో కూడా దీని మీద ఒక చట్టం తీసుకొని వచ్చే విధంగా కూడా మాట్లాడటం జరిగింది. సో ఇక మీద అంటే ఈ డీప్ ఫేక్ వీడియోస్ కోసం ఇంకెవరు కూడా కోర్టుకు వెళ్లకుండా ఒక చట్టం వచ్చి ఇవన్నీ కూడా ఆగిపోనున్నాయి అనుకోవాలా? అది ఆ చట్టం ఎంత కఠినంగా ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనకు 2022లో కొత్త చట్టం సవరణలు వచ్చినప్పటికీ కూడా వీటిని పూర్తిగా పోలీసులు కానీ, సైబర్ క్రైమ్ కానీ, ప్రభుత్వాలు కానీ కట్టడి చేయలేకపోతున్నాయి. ఏ తాలూకు పరిణామాలు ఈ స్థాయిలో ఉంటాయని బహుశా ఊహించకపోవడం వల్ల ఆ నిబంధనలు కఠినంగా లేవని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా అంటే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, చట్టసభలు కానీ ప్రభుత్వాలు కానీ వీటిని అణిచివేసే విధంగా ఏం చేయాలనే దాని మీద ఒక ప్రణాళిక అయితే రూపొందించుకోవాలి. మన కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి అకీరానందన్, తర్వాత మహేష్ బాబు వాళ్ళ అబ్బాయి గౌతమ్లను తీసుకొని ఏలో క్రియేట్ చేసి గంట పాటు ఒక సినిమానే తీసేశారు. అంటే వాళ్ళు నిజంగా నటించలేదు, వాళ్ళ అనుమతి లేదు, వాళ్ళ తండ్రుల నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు. అయినా సరే ఏఐలో చాలా న్యాచురల్ గా అనిపించేలా ఒక సినిమా తీశారు. ఆ గంట పాటు నిడివి ఉంది. దానికి ఏకంగా యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే వాళ్ళ క్రేజ్ ని క్యాష్ చేసుకొని ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇలా చేయడం అనేది జరిగింది. అంటే ప్రాథమిక దశలోనే ఏఐ పరిణామాలు ఈ స్థాయిలో ఉంటే మనకు రాబోయే 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఇంకెంత దారుణంగా ఉండబోతున్నాయో మనం ఒకసారి అంచనా వేయొచ్చు. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో, మన కోర్టు ఆర్డర్ ఎలాగో 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. డిసెంబర్ 22కి మళ్ళీ విచారణ వాయిదా వేసింది. వాళ్ళ హక్కులను అయితే పరిరక్షిస్తూ ఖచ్చితంగా ఆదేశాలు అయితే ఉంటాయి.
వాటిని కఠినంగా అమలు చేయడం అనేది పోలీసుల చేతుల్లో ఉంటుంది. ఈ Right. శిక్షకు గురవుతామనే భయం ఆ చేసే వాళ్ళలో ఉంటే గనక మనం కట్టడి చేయొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవీంద్ర. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వేసిన పిటిషన్తో కూడా తన హక్కులను పరిరక్షించాలి అంటూ కూడా, వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలంటూ కూడా ఈ పిటిషన్ వేయటము, దీని మీద 3 రోజుల్లో కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే ఇది కేవలం ఒక జూనియర్ ఎన్టీఆర్కో లేకపోతే ఒక నాగార్జునకో చిరంజీవికో పరిమితమైన అంశంగానైతే చూడటానికి లేదు. ఎందుకంటే ఇది ఇలానే కనుక కొనసాగితే కనుక డెఫినెట్గా కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత హక్కులకు కానీ లేకపోతే వాళ్ళ ఫేస్కి కానీ వాళ్ళ ఆహార్యానికి కానీ వీటన్నిటికీ కూడా వాళ్ళకు పేటెంట్ రైట్స్ తీసుకోవాలేమో. ఎందుకంటే ఈ డీప్ ఫేక్తో కూడా డెఫినెట్గా ఇప్పుడు మా రిపోర్టర్ చెప్పినట్లుగా కూడా, మా ఫిలిం రిపోర్టర్ చెప్పినట్లు, అంటే అకిరా ఆనంద్ కానీ వీళ్ళందరూ అసలు వాళ్ళు ఇంకా కూడా మూవీలోకి అరంగేట్రం కూడా చేయలేదు. అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని, అంటే హీరోలుగా అరంగేట్రం చేయలేదు, అలాంటి వాళ్ళని తీసుకొని ఇప్పటికే కూడా న్యాచురల్గా ఒక సినిమాని కూడా తీసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇలాగే కనుక కొనసాగితే కనుక డెఫినెట్గా కూడా వీళ్ళ ఇమేజ్కి ఇదంతా కూడా చాలా పెద్ద డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక ఇప్పటికే కూడా మనం చూసుకుంటే కనుక లోక్సభలో కూడా ఇదే అంశం మీద మాట్లాడటం కూడా జరిగింది. ఒక చట్టం తీసుకొని రావడానికి డీప్ ఫేక్ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో కానీ, ఇక అవి కూడా అంటే ఎవరు పడితే వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కూడా లోక్సభలో చర్చించారు. అలాంటి చట్టాలు వచ్చి వాటిని కఠినతరం చేసి అమలు చేస్తే తప్పితే ఇలాంటి డీప్ ఫేక్ కానీ వ్యక్తిగత హక్కులని హరించకుండా కానీ చర్యలు తీసుకోవటానికే తెలియదు. చర్యలు తీసుకోవడం కూడా చాలా కష్టతరంగా మారిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. డెఫినెట్గా కూడా చాలా కఠినతరమైన చట్టాలు వచ్చి జనాల్లో ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ కానీ లేకపోతే ఎవరైతే వాళ్ళని ఇమేజ్ని కూడా పాడు చేసే విధంగా ఫొటోస్ని కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారో వాళ్ళందరూ భయపడే విధంగా ఒక కఠినమైన చట్టాలు వచ్చి తగిన విధంగా చర్యలు తీసుకుంటే తప్పితే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడేలా లేదు. లేకపోతే కనుక డెఫినెట్గా కూడా రోజుకొక సెలబ్రిటీ కానీ రోజుకొక వ్యక్తి కానీ ఇదే విధంగా పిటిషన్లు తీసుకొని కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితే కనిపిస్తుంది ఇప్పుడున్న సమాజంలో.